ఈరోజు మనం యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఆర్టికల్ 44 ఆఫ్ కాన్స్టిట్యూషన్‌లో క్లియర్‌గా చెప్పబడతది. దీని గురించి ఏంటంటే, యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే లా అనేది అందరికీ ఈక్వల్. అంటే ఈక్వల్ అంటే ఏంటంటే, దీంట్లో మేల్సా, ఫీమేల్సా, ఈ రిలిజియనా, ఆ రిలిజియనా, ఈ కాస్టా, ఆ కాస్ట్ అంటూ ఏముండదు. ప్రతి ఒక్కరికి కూడా లా అనేది ఈక్వల్ అనమాట. అంటే ఇప్పుడు జనరల్లీ లాస్ అనేది, యాక్ట్స్ అనేది దేనికోసం ఉంటది? డివోర్స్‌లో ఉంటది. సక్సెషన్ అంటే ఒకరి నుంచి ఒకరికి ఆస్తులు ఎలా పార్టిషన్ సూట్స్ ఇవన్నీ వేస్తారు చూడండి. అంటే ఆస్తులు ఎలా పంపకం జరుగుతుంది, తండ్రి నుంచి పిల్లలకి ఎలా వస్తున్న సక్సెషన్ గురించి, మళ్ళీ తర్వాత ఇన్హెరిటెన్స్, మ్యారేజ్ గురించి, మ్యారేజ్లో కస్టమ్స్ గురించి ప్రతిదీ, ఈవెన్ కస్టడీ గురించి, అంటే చట్టంలో ఉన్న ప్రతి ఒక్క యాక్ట్లో కూడా ఈక్వల్ అనమాట. ప్రతి ఒక్కరికి ఈక్వల్. మనకు ఒక ఫండమెంటల్ రైట్ ఉంది. ఏది? రైట్ టు ఈక్వాలిటీ. రైట్ టు ఈక్వాలిటీ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఈక్వల్ అండ్ చట్టం ముందు అందరూ సమానమే అని చెప్తుంది. కానీ నిజంగా యాక్చువల్గా ఏంటంటే జరగట్లేదు. నవంబర్ 2019లో ఒకసారి, మార్చ్ 2020లో కూడా ఇది బిల్లు ఇంట్రడ్యూస్ చేయడానికి ట్రై చేసింది. కానీ అది యాక్చువల్లీ ముందుకు పోలేదు. బట్ ఏంటంటే ఇది కనుక ముందు వస్తే చాలా లాభాలు ఉన్నాయి. ఎలా అంటే అందరికీ ఈక్వల్ ఉంటుంది. అండ్ ఏదైతే ఇప్పుడు కోర్టులో అయ్యే ప్రాసెస్లు అవన్నీ కూడా ఈజీ అవుతాయి. ఈవెన్ ప్రతి ఒక్కరికి కూడా లా అనేది ఈజీగా అవైలబుల్ ఉంటుంది, ఈజీగా అర్థమయ్యేటట్టు ఉంటుంది. సో త్వరలోనే ఈ యూసీసీ అనేది, అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఇంట్రడ్యూస్ చేయబడుతుంది అండ్ ఆల్సో ఇంప్లిమెంట్ అవుతుందని కోరుకుంటున్నాను. ఇది ఆల్రెడీ ఉత్తరాఖండ్లో ఆల్రెడీ ఇంట్రడ్యూస్ అయింది అండ్ వాళ్ళు చాలా లాభాలు పొందుతున్నారు. అట్లా హోల్ కంట్రీలో కూడా ఇది రావాలని చెప్పి అనుకుంటున్నాను.